హాయ్ అండి. ఈ సండే ఈస్టర్ కదా! సో, మేమైతే వైజాగ్ ఎళ్ళిపోయాము. సాటర్‌డే 4:00కే స్టార్ట్ అయ్యాము. మధ్యలో మామిడికాయలు కనిపిస్తే ఒక చెట్టుకి కట్ చేసుకొని అయితే తిన్నాము. అండ్ 5 అయ్యేటప్పటికి మేము హోటల్ జాస్‌కి అయితే చేరుకున్నాము. సో, ఆ రోజు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ వల్ల మా హస్బెండ్ ఏమైనా తిందామని చెప్పారు. సో, మేము అక్కడికెళ్ళి లైట్‌గా ఫుడ్ అయితే ఆర్డర్ చేసి తినేసి కొంతసేపు ప్రైజీని అయితే ఆడించేసి మేము నైట్ 7:30 అయ్యేటప్పటికి వైజాగ్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత మేము ఈస్టర్ కోసం గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి నేను మా పాప ఇంకా అందరం కలిసి గోరింటాకు అయితే తీసుకొని దాన్ని నీట్గా ఆకులన్నీ తెంపేసి కూడా గోరింటాకు పెట్టుకోవడానికి అన్ని ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాము. ఇంకా సండే మార్నింగ్ 6:00కే మేము లేచి అండ్ బరియల్ గ్రౌండ్కి అయితే వెళ్ళాము. ఈస్టర్కి అందరం కూడా బరియల్ గ్రౌండ్కి అయితే వెళ్ళి అక్కడ పువ్వులన్నీ వేస్తాం కదా. సో మా తమ్ముడు, అత్తయ్య, మావయ్య అందరం కలిసి వాల్టర్ సిమెంట్రీకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈస్టర్ కాబట్టి అక్కడ చాలా ఫ్లవర్స్, క్యాండిల్స్ ఆ బిజినెస్ అంతా అవుతూ ఉంటుందన్నమాట. రోడ్డు మీద చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇంకా సో మేము 6:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మా మావయ్య వాళ్ళ అమ్మగారి సమాధి, మా అత్తయ్య వాళ్ళ నాన్నగారి సమాధులు అన్నీ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా అక్కడ పువ్వులు అవి వేసేసి ప్రేయర్ అయితే చేసేసుకుని మేము ఈస్టర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఇంకా ప్రైజీ, నేను, మా హస్బెండ్, అత్తయ్య, ఇంకా మా తమ్ముడు మనష్ మేము అందరం కూడా వెళ్ళి మా బిలౌడ్ వన్స్ అందరికీ కూడా అక్కడ పువ్వులన్నీ పెట్టేశాము. ఇంకా ప్రైజీ అయితే మా అత్తయ్యకి హెల్ప్ చేస్తుందనమాట పువ్వులు పెట్టడంలో. దానికి ఫస్ట్ టైం ఇది కొంచెం ఊహ తెలిసిన తర్వాత సో అన్నీ అడుగుతుంది అనమాట క్వశ్చన్స్, ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ పువ్వులు పెడుతున్నామని. సో మా అత్తయ్య, మావయ్య ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా ప్రైజీకి అయితే అన్నీ కూడా. సో ఇంకా అలా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మేము అక్కడ ఒక 20-30 మినిట్స్ వరకు అక్కడే ఉండి ప్రేయర్ అన్నీ చేసుకుని మేమైతే మళ్ళీ సండే సర్వీస్ కోసం చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి మా హస్బెండ్ అయితే వాళ్ళ మావయ్య సమాధి ఉంటుంది. సో దానికైతే ఎక్కువ ఎవ్రీ ఇయర్ దీనికే ఎక్కువగా ఫ్లవర్స్ అన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఇంకా 7:30కి మేము ఫస్ట్ సర్వీస్కి అయితే వెళ్ళిపోయాము. జగదాంబలో ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్కి అయితే వెళ్తాం మేము. సో ఫస్ట్ సర్వీస్కి మేము సండే చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈస్టర్ కాబట్టి మాకు అక్కడ స్వీట్స్ అయితే ఇచ్చారనమాట. సో ప్రైజీ చర్చ్లో ఉన్నప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసేసి లడ్డు అయితే తింటుంది. ఇంకా చర్చ్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసాము. మా అత్తయ్య మాకు మంచిగా లంచ్ అయితే ప్రిపేర్ చేశారు. మటన్ కర్రీ, ఇంకా మటన్ దమ్ బిర్యానీ, కీమా కర్రీ, నత్తళ్ళు ఫ్రై, గారెలు, ఇలా సంథింగ్ చాలా డిషెస్ అయితే చేశారు. నార్మల్గానే మా అత్తయ్య చాలా చేస్తారు, ఇంకా ఫెస్టివల్ అయితే ఎక్కువ చేస్తారనమాట. సో సండే మేము లంచ్ అన్నీ చేసేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా మండే మార్నింగ్ యాజ్ యూజువల్గా ఇంటికైతే వచ్చేసాం.